రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాబినెట్ సబ్ కమిటీ పర్యటించనుంది. రైతు భరోసా పథకం విధి విధానాలపై రూపకల్పన కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో క్యాబినెట్ సబ్ కమిటీ పర్యటించబోతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు జిల్లాలో కమిటీలోని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క పర్యటించబోతున్నారు. ఉట్నూరు కేబీ కాంప్లెక్స్లో రైతు భరోసాపై వర్క్షాప్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రైతులతో పాటు ముఖాముఖి సమావేశం నిర్వహించబోతున్నారు. రైతు భరోసాపై రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు ఉపసంఘం తీసుకోనుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాబినెట్ సబ్ కమిటీ పర్యటించబోతుంది. రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పన కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో క్యాబినెట్ సబ్ కమిటీ పర్యటించబోతుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు జిల్లాలో కమిటీలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, ఇన్ఛార్జ్ సీతక్క పర్యటించబోతున్నారు. ఉట్నూరు కేబీ కాంప్లెక్స్లో రైతు భరోసాపై వర్క్షాప్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు. రైతు భరోసాపై రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను ఉపసంఘం తీసుకోనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు ఆదిలాబాద్ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, ఏర్పాట్లు ఎలా జరిగాయి, సమావేశం ప్రారంభమైందా, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కేబీ కాంప్లెక్స్ వద్ద ఉన్నాం. అయితే మరి కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ఇక్కడికి రానుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, దుద్దిల శ్రీధర్బాబు వీళ్ళందరూ కూడా మరి కాసేపట్లో ఇక్కడ రానున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ దగ్గర హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా రావడం కోసం ఇక్కడైతే ఏర్పాట్లు అయితే పూర్తిగా చేసినట్టుగా జిల్లా యంత్రాంగం అయితే మొత్తం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక్కడ మనం హెలిప్యాడ్ చూస్తున్నాం. హెలిప్యాడ్ దగ్గర పోలీసులు అయితే గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే హెలిప్యాడ్ దాదాపు కరెక్ట్గా 10:15 వరకు హెలిప్యాడ్కి మంత్రులు చేరుకొనున్నారు. అక్కడ నుంచి హెలిప్యాడ్కి కేవలం ఒక 50 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశ ప్రాంగణం ఏదైతే ఉందో కొమరంభీం కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఈ యొక్క కార్యక్రమం అయితే జరగబోతోంది. దానికి సంబంధించి ఇప్పటికైతే దాదాపుగా ఉమ్మడి జిల్లాల నుంచి రైతులు ఎవరైతే కార్యక్రమానికి హాజరు కావాల్సిందో వారందరూ కూడా దాదాపుగా ఒక 500 నుంచి 1000 మంది మధ్య రైతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే రైతులు ఇప్పుడిప్పుడే ఆ సమావేశానికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో అంటే ఆ షెడ్యూల్ ప్రకారం ఏదైతే 10:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందో 10:30 గంటలకే కరెక్ట్గా హెలిప్యాడ్కి మంత్రులు చేరుకున్నట్టుగా మనకు ఇక్కడ సమాచారం అవుతోంది. ఇందాకే మనకు ఎమ్మెల్యే విడమ బొజ్జు కూడా ఆయనతో మనం మాట్లాడని చెప్పారు. కరెక్ట్గా 10:30 ఇక్కడికి చేరుకుంటారని, ఆ తర్వాత 11 గంటలకు సమావేశ మందిరంలో రైతులతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. అందుకోసం రైతులందరూ కూడా సమాచారం ఇచ్చినట్టుగా రైతులందరూ కూడా ఇప్పుడే దాదాపుగా సమావేశ మందిర హాల్ అయితే ఉందో అది ఇప్పటికే దాదాపు సగం వరకు కూడా నిండిపోయింది. అయితే 11 గంటలకు కరెక్ట్గా కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం అయితే కనబడుతోంది. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అయితే ఎంచుకుంది అంటే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనేటటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించి అయితే ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అయితే థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.